గాక. కూడి వచ్చిన బిడ్డలకు, ఆన్లైన్లో బిడ్డలకు కూడా ప్రభు పేర ప్రత్యేకమైన శుభవందనాలు ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. కనికర సంపన్నుడు, ప్రేమగైన దేవుడు, నిత్యము మనల్ని కాపాడుచున్న దేవుడైన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గొప్ప దేవుడు, ఉన్నతుడు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో నిత్యము జ్ఞాపకం చేసుకునేటని బట్టి మనము ఒక ప్రక్కన అనేకమైన ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తున్నా, ఇంకా అనేక రకాలుగా కీడులు హానికరమైనవి సంభవిస్తూ ఉన్నా, ఆటంకాలు అభ్యంతరాలు కలుగుతూ ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శ్రమల గుండా ప్రయాణము చేయుచున్నా, అలసిపోతున్నా, సొమ్మసిల్లిపోయినా సరే నేటికి మనం క్షేమంగా ఉన్నాము. మరి కొద్దిసేపట్లో మరొక నూతనమైన నెల ఆయన 2024వ సంవత్సరం మే నెలలోనికి ప్రవేశిస్తున్నామంటే ఇది ఆయన గొప్ప కృప అయి ఉన్నది. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన కృప తప్ప మరేమీ కాదు. ఆయన కృప తప్ప మరేమీ కాదు. ఆయన ప్రేమ వేరు, కృప వేరు. ప్రేమ మనల్ని ప్రేమించేవారిని తిరిగి ప్రేమిస్తాము, దట్ ఇస్ లవ్. కానీ కృప ఏంటంటే మనల్ని వారు ప్రేమించకపోయినా వారిని ప్రేమిస్తూ ఉంటాం, దట్ ఇస్ హిస్ గ్రేస్. దేవుడు మనల్ని ప్రేమించినంతగా దేవుని మనం ప్రేమించాం, అయినా ఆయన కృపను మన మీదకి ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. మరికొన్నిసార్లు ప్రేమించకపోవటం మాత్రమే కాదు, ద్వేషించే వారముగా కూడా ఉంటాము, అయినను స్టిల్ హీ ఈజ్ లవింగ్ అస్. ద్వేషించు వారముగా ఉన్నప్పటికీ ప్రేమించుచున్న దేవుడు ఆయన. అనేక సార్లు దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం. ఆయా విధానాల్లో, మార్గాల్లో దేవునికి దూరస్థురముగా బ్రతుకుతూ ఉంటాం, అయినను మనల్ని ప్రేమించుచున్న దేవుడు ఆయన. దానినే ఏమంటామంటే కైండ్నెస్, దయా, దాక్షిణ్యపూర్ణుడు అంటాం మనం. కనుక ఆయన దయను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన ప్రేమను బట్టి మాత్రమే బ్రతుకుతున్నాం తప్ప మనలో ఉన్నటువంటిది ఏది కూడా మనల్ని బ్రతికించలేదు. మనది అనుకున్నది ఏది కూడా మనల్ని ఆదుకోలేదు. ఇది నాది అనుకున్నది ఏది మన అవసరాలు తీర్చలేదు. ఇది నా సొంతం అనుకున్నది ఏది కూడా మనకి అడ్డుగా నిలబడలేదు. ఇది నా స్వయం, నేను సంపాదించి కష్టార్జితం అనుకున్నది ఏది కూడా, అది చదువు కావచ్చు, ధనము కావచ్చు, సంపాదన కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదైనా ఆస్తి అంతస్తులు కావచ్చు, ఏది కూడా మనల్ని కాపాడలేదు. కనుక మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో గమనించినప్పుడు, ఈరోజు ప్రత్యేకముగా ఈ నెలంతా కాపాడబడినందుకు కృతజ్ఞత తెలియచేస్తూ మన కుటుంబాలు మరింతగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల ఆఖరి రోజున 7 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన పెట్టుకున్నాం. కేవలము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటాన్ని బట్టి, ఆయనకు థ్యాంక్స్ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మరింతగా కాపాడబడుతూ ఉంటాం మనం. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయటం ద్వారా మరింతగా ప్రేమించబడుతూ ఉంటాం. ఆయన చేసిన మేళను జ్ఞాపకము చేసుకొని మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా మరింతగా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కనుక అంటున్నాడు ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం గమనిస్తే, 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నాడు.
కనుక ఈ రోజున మనం ఎందుకు కూడుకొని ఉన్నామంటే నీ నా పక్షముగా దేవుడు చేసిన గొప్ప కార్యములు తలపోసుకోవటానికి. ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉన్నాయి. దాన్ని గంటలలోనికి కన్వర్ట్ చేస్తే 30 × 24. దాన్ని నిమిషాల్లోనికి కన్వర్ట్ చేస్తే ఇంటూ 60. అట్లీస్ట్ 30 × 24 × 60 జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని నిమిషాలు వచ్చింది? 43,200 నిమిషాలు. దానికి ఇంటూ 6 వేస్తే 2,40,000 చిల్లర సెకండ్లు. అంటే ప్రతి సెకండ్ కూడా 2,40,000, ఇంచుమించుగా 2,50,000 సెకండ్లు దేవుడు మనల్ని కాపాడుతూ ఈ నెలంతా కాచి కాపాడారు. అంటే అన్నిసార్లు ప్రభు నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఈ నెలలో ఆదివారం ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోవడమే మహా గొప్ప. మనకి ఫోన్ చేస్తే లేదా గూగుల్ మీట్ లాంటి మనకు ప్రార్థనా కూడికల్లో పాల్గొనడం కూడా చాలా కష్టమైపోతూ ఉంది. మందిరంలో జరిగే అదర్ ప్రార్థనా కూడికల్లో పాల్గొనడం కూడా చాలా కష్టంగానే ఉంటా ఉంది. కానీ ఈ నెలలో మనల్ని 2,50,000 సెకండ్ల పాటు దేవుడు దాంట్లో ఒక్క సెకండ్ కూడా మనల్ని మర్చిపోలేదు, ఒక్క సెకండ్ కూడా మనల్ని విడిచిపెట్టలేదు. మళ్ళీ వస్తాను లాగబ్బాయి అని చెప్పి ఒక్క సెకండ్ కూడా మనల్ని దాటిపోలేదు దేవుడు. కనుక అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అవి మీరు తలపోసుకోవాలంట. అవి మనం తలపోసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, వాటిని తలంచుకుంటూ ఉండాలి. గొప్ప కార్యములు అంటున్నాడు, తలపోసుకొనుచు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి? మనము భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది నిష్కపటంగా ఉండాలంట. అంటే స్వార్థం అనేది ఉండకూడదు, అన్యాయం అనేది ఉండకూడదు, అవినీతి అనేది ఉండకూడదు. యథార్థతను మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. వీ మస్ట్ బి వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. మన హృదయంలో ఏది ఉందో అది బయటికి కనిపించాలి, ఏది బయటకు కనిపిస్తుందో అదే మన హృదయంలో కలిగి ఉండాలి. అంత ట్రాన్స్పరెంట్గా మనం ఉండగలిగితే, భయభక్తులు కలిగి నిష్కపుటులై ఇంకేం చేయాలంటే మనము పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట. పూర్ణ హృదయముతో. అందుకని మనం అంటూ ఉంటాం కదా, ఒకడు ఎలా ఆరాధించాలంటే ఆయన్ని పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో ఆయనను ఆరాధించవలను. యోహాను 4:24 ఎక్కడ ఉంటుంది ఈ మాట? ఆయన ఆరాధించాలి పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. కానీ రాత్రి యొక్క ఈ కూడిక, ఈ ప్రార్థనా కూడిక ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ నెలలో ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం. నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, నీ కుటుంబం అంతటి పట్ల, నీ రాకపోకలు, నీ ప్రయాణము, నీ చదువు, నీ ఉద్యోగము, నీ సంపాదన, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ అన్ని విషయాల్లో దేవుడు ఎంత కోఆర్డినేట్ చేసి, ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసి, ఒకదానికొకటి సమకూర్చి, ఒకదానికొకటి పెనవేసుకునేలా చేసి, దేవుడి సాయంకాల సమయాన్ని ఆయన సన్నిధిలోనికి మనము సమకూర్చబడటానికి ఎంత కృషి చేశారో ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక అమ్మగారు మాట్లాడుతూ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఎంత ఏడుస్తున్నాడో చెప్పారు. అలాంటి వారు ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే చాలామందిని చూడగలం. చాలామందిని ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ముఖ్యంగా ఎమర్జెన్సీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్,
కార్డియక్ చెందిన హాస్పిటల్స్, క్యాన్సర్కి సంబంధించిన హాస్పిటల్స్కి వెళితే ఈ సమయంలో కక్కావికలైపోయి విలపిస్తూ ప్రాణం దక్కించుకోవటానికి వారు పడే ప్రయాస పాట్లు, వారి కుటుంబీకులు తలమునకలైపోయి తలకు మించిన భారంతో డబ్బులు పోగు చేస్తూ అప్పులు చేస్తూ తెగనమ్ముకుంటూ బ్లడ్ అమ్మి కిడ్నీస్ అమ్ముకొని తన వారిని బ్రతికించుకోవటం కోసం డాక్టర్ కాళ్ళ మీద పడిపోయి, హాస్పిటల్ వారి కాళ్ళ మీద పడిపోయి ఎంత వేదన చెందుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు ఎంత కోఆర్డినేట్ చేశాడో తెలుసా? మనల్ని ఆయన సమకూర్పు ఎంతగా చేశాడో తెలుసా? మన ఇంట్లో కూర వండుకోవడం సరిగ్గా చేత కాదు మనకి. మీరు స్త్రీ ఇంట్లో కూర వండుతారు, మీ ఇంట్లో 3 4 ఉంటే నలుగురికి ఆ కూర నచ్చదు. మీరు వండే కూర, ఒకడేమో ఉప్పు ఎక్కువైంది అంటాడు, ఒకడు కారం తక్కువైంది అంటాడు, ఒకడు వేడిగా ఉందంటాడు, ఒకడు బాగాలేదంటాడు, వాడు పులుపు ఎక్కువైంది అంటాడు, రకరకాల పేర్లు పెడతారు. అంటే కూరను కోఆర్డినేట్ చేసుకుని వండుకోవడం మనకు చేత కావటం లేదు. మరి రకరకాల మనస్తత్వాలు కలిగి రకరకాల పరిస్థితుల్లో మనము ఉంటున్న మన కుటుంబం అంతటినీ కోఆర్డినేట్ చేస్తూ మన పరిస్థితులు, మన చేయి దాటిపోయిన పరిస్థితులు, మన వ్యయ ప్రయాసలకు మించిపోయిన పరిస్థితులు, మన వల్ల కాని పరిస్థితులను ఆయన కోఆర్డినేట్ చేసి మనల్ని సమకూర్చడాన్ని బట్టి ఈ రోజున క్షేమంగా ప్రభువును స్తుతించుకోవటానికి, ఆయన కృతజ్ఞత తెలియజేయడానికి మందిరంలో చేరగలిగా. మనం చెప్పకూడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఊరికే కాపాడబడును గాక అంటే కాపాడబట్టలేదు, మనం గమనించాలి. ఆకాశము అవునుగాక అయిపోయింది, సముద్రము అవునుగాక, భూమి అవునుగాక, వెలుగు అవునుగాక, పై సముద్రము క్రింది సముద్రం అవునుగాక, ఓకే అయిపోయింది. కానీ ఒక నరుణ్ణి తనకు సంబంధించిన విషయాలు, తనకు చెందిన విషయాలు, పరిస్థితులు, తన కుటుంబమునకు చెందిన విషయాలన్నింటినీ సమకూర్చడం అనేది అంత ఆషామాషి కాదు. ఇంట్లో 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటేనే మనం తట్టుకోలేక వాళ్ళు ఉరగడరా అలర చేయకండి అని బాధేసి కొట్టేసి, మీరు తలకాయ వేసి గోడ కొట్టుకొని ఆ తలుపులు బాధేసి చెంబులిసిరేసి ఎంత చికాకు పడుతున్నారండి. ఇంట్లో మన పిల్లలు, నీ కడుపును పుట్టిన వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు చేసే ఆడుకోవడం, వాళ్ళు వేసి కదా ఆడుకోవాలి. కానీ నీకు ఎలా ఉంది? అది అల్లరిగా ఉంది, నీకు కోపం తెప్పిస్తుంది, నీకు విసుగు పుట్టిస్తుంది. వాళ్ళ అల్లరి అనుకొని, వాళ్ళు చేసేది అల్లరి అనుకొని ఫ్రస్ట్రేషన్ గురవుతున్నావు నీవు. అందువల్ల డ్యూటీకి ఆలస్యంగా వెళుతున్నావు, అందువల్ల వంట ఆలస్యంగా చేసుకుంటున్నావు, అందువల్ల ఆలస్యంగా పడుకుంటున్నావు, అందువల్ల ప్రార్థన రాలేకపోతున్నావు. అంటే నువ్వు ఎంత అప్సెట్ అయిపోతున్నావు అంటే, ఒక పిల్లోడు 2 పిల్లలు ఉండగా నువ్వు అంత అప్సెట్ అయిపోతున్నావు. వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు పిల్లలకి, నీ కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు. కానీ నీ కుటుంబంతటినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే దేవుడు ఎంత నీ కొరకైనా ఆలోచన కలిగి, నీ కొరకు ఎంత కాన్సన్ట్రేషన్ చేయకపోతే, నీ కొరకు ఎంత ఆయన సమయాన్ని వెచ్చించకపోతే, ఎన్ని విషయాలు నీకు సంబంధించినవి, నీ ఒంట్లో ఎన్ని నరాలు ఉన్నవో, నీ ఒంట్లో ఎన్ని నరాలు ఉన్నవో అంతకంటే ఎక్కువ విషయాలు నీ కొరకు దేవుడు కోఆర్డినేట్ చేయాల్సి వస్తూ ఉంది. దేవుడు కోఆర్డినేట్ చేయకపోతే అస్తవ్యస్తంగా ఉంటాయి నీ పరిస్థితులన్నీ కూడా. ఆకాశానికి ఒకటి, భూమి మీదకి ఒకటి చేరుతూ ఉంటాయి నీ పరిస్థితులు. తూర్పుకు ఒకటి, పడమరకు ఒకటి చల్లా చెదిరైపోతాడు నీ పరిస్థితులు. నీ వల్ల కాదు. 250 సెకండ్ల పాటు, 2,50,000 సెకండ్ల పాటు నిన్ను ఎంతగా రెక్కల చాటును దేవుడు భద్రపరుస్తున్నారు అంటున్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యములు తలంచుకొనుచు అంటున్నాడు ఆయన. ఇక్కడే 14వ వచనం చూద్దాం ఒకసారి. ఎలాగంట? ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజు అయినటువంటి మీ దేవుడు యెహోవాను అనుసరించిన ఎడల
మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం, ఒక ప్రశ్న మీకు, నాకు నీకు కూడా ఒక ప్రశ్న. అక్కడ ఏమన్నాయంటే, నీకు క్షేమము కలుగుటకు ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన మాట వింటూ, ఆయన ఆజ్ఞకు భంగము కలగకుండా ఆ దేవుడు యెహోవాను అనుసరిస్తే మనకు క్షేమం కలుగుతుందంట. అంతేగా ఉంది అక్కడ. ఎస్. ఇప్పుడు మనం క్షేమంగా ఉన్నామా లేమా చెప్పాలా? డౌట్ వచ్చింది. ఇప్పుడు క్షేమంగా ఉన్నాం, ఉండబట్టే మందిరంలోకి రాగలిగాం, ఉండగలిగాం, ప్రభువుని స్తుతించుకుంటున్నాం, క్షేమంగా ఉన్నాం. అయితే ఎంత పాటి క్షేమమును మనం కలిగి ఉండటానికి పైన చెప్పబడిన కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయా? అవన్నీ అలాగే తూచే తప్పకుండా పాటించామా? ఒకటి, ఆయన ఆజ్ఞకు భంగము కలగకుండా ఉండగలిగామా? మనం అలా బ్రతకగలుగుతున్నామా? రెండవది, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందా? ఆయనను సేవించి చేయగలుగుతున్నామా? యెహోవాను అనుసరించి అన్నీ ఫెయిల్. మన పిల్లలకు 4 సబ్జెక్టుల్లో ఉండి పరీక్షలు రాస్తే వాడు చదువు అంటే ఏంటో తెలీదు, పరీక్ష అంటే తెలీదు, స్పెల్లింగ్ తెలీదు, స్కూల్ అంటే తెలీదు, ఇంకా అంత నాలెడ్జ్ లేదు పాప. అంత చిన్న వయసు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, పాప చదువుకునే ఆడుకునే వయసు అది. నేనైతే మా అమ్మగారు స్కూల్ టీచర్, ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఏదో అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళాను, కానీ 5 సంవత్సరాల దాకా ఆడుకుంటానే ఉన్నాను నేను. అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళేవాడు కూర్చోండి, పైగా పంతులమ్మ గారి అబ్బాయి అని చెప్పి మిగిలిన మాస్టర్లు కూడా నన్ను ఏమనేవాడు కాదు. అమ్మ పక్కన కూర్చోవడం, లేచి రావటం, ఆడుకోవటం. 5 సంవత్సరాల దాకా ఆడుకుంటూనే ఉన్నాను. ఇవాళ 2 సంవత్సరాలు దాటకముందే స్కూల్లో చేస్తున్నాం. రైట్, బలవంతంగా పంపిస్తున్నా, బాగానే ఉంది. పరీక్ష అంటే ఏంటో తెలియదు పాప. మార్కులు తక్కువ వస్తే ఆ పిల్లల్ని పట్టుకొని మనం ఎంత రాసి రంపాన పెట్టి తోమేసి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి బుజ్జగించి కోప్పడి తిట్టి, సార్ అలా చేస్తే ఇలాగిస్తే అలాగిస్తారని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లలు ఎంత చేస్తున్నామో మనము. రైట్. ఎస్. మరి మనమే మన పిల్లలు 4 సబ్జెక్టులో సరిగ్గా మార్కులు రాకపోతే చిన్న వయసు వారిని అంత మనం చేస్తా, రాచి రంపాలు పెట్టేసి వాళ్ళని అంత రాపిడికి గురి చేస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలు భంగము చేయక, అదో క్వశ్చన్ పేపర్. ఆయన్ని సేవించడం మరొక క్వశ్చన్ పేపర్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మరొక క్వశ్చన్ పేపర్. ఆయన అనుసరించడం మరొక క్వశ్చన్ పేపర్. ఈ 4 సబ్జెక్ట్స్లో పాస్ అయ్యామా మనం? కానీ దేవుడు మనకి క్షేమంగా ఉంచారు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఫెయిల్, అట్టర్ ఫ్లాప్, 0, మనకి 0. మేము డైనింగ్ టేబుల్ భోజనం చేయడం చేస్తూ ఉంటాం. ఎవరు ముందు తింటే వాళ్ళు ఫస్ట్ అని కూర్చుంటాం అందరం టేబుల్ దగ్గర భోజనం పెట్టుకొని. అప్పుడు నా పక్కన కుడి పక్కనేమో మా పినిసమ్మ కూర్చుంటుంది, ఎడమ పక్కనేమో మా శ్యామ్ కూర్చుంటాడు. పోటీ అనమాట, మా ముగ్గురికి పోటీ, ఎవరు ముందు తింటారో అని చెప్పేసి. తప్పు జారి నేను కన్నా ముందు తింటే పినిసమ్మ ఏమంటుందో తెలుసా? తాతగా నువ్వు 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ముందు తినేసాక నువ్వు 0, నేను ఫస్ట్ మాత్రం తను ఉండాలా. నువ్వు 0 ముందు తినేసాక నువ్వు 0, నేను ఫస్ట్. తమ్ముడు ముందు తినేస్తే నువ్వు ముందు తినేస్తారు కనుక తమ్ముడు 0, నువ్వు 0, నేను ఫస్ట్. ఆ ఫస్ట్ మాత్రం ఉండాల్సిందే, ఆమె ఒప్పుకోదు లేకపోతే. అంటే పరీక్షలో పాస్ అవ్వటానికి అంత తీవ్రమైనటువంటి కృషి ఇక్కడ చేస్తున్నామా మనము? ఈ వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుతున్నామా? అయినను క్షేమంగా దేవుడు ఉంచారు మన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిందకు వస్తే 16వ వచనం చూద్దాం, అక్కడేముందో. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున మనం దేవుని ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయకపోయినప్పటికీ, అలాగున దేవుని అనుసరించకపోయినప్పటికీ, అలాగున దేవుడిని ఘనపరచకపోయినప్పటికీ మనం నిలిచి చూస్తే ఏం చేస్తాడంటే దేవుడు
గొప్ప కార్యములు, గ్రేట్ థింగ్స్. బైబిల్లో ఇంగ్లీష్లో ఉంటుంది, గ్రేట్ థింగ్స్ హి హస్ డన్. ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడంట. మనం నిలిచి ఉండమే పని. ఈ రోజున ఆయన ఇంతవరకు మన జీవితంలో ఆ గొప్ప కార్యాలు జరిగించారు కనుకనే మనం ఈ రోజున ఈ స్టేటస్తో ఉన్నాం. చెప్పగలదాం ఒకసారి? పై కండిషన్స్ ఫుల్ఫిల్ చేయట్లే మనము, కానీ ఆయన మాత్రం ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తున్నాడు కదా. మనము ఆయన అనుసరించట్లా, ఆయన ప్రకారం, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన ఆజ్ఞలు పాటించట్లా, ఆయన సేవించడంలో మనం అది ఎలా కోరుకున్నారో అలా మనం ఉండట్లేదు. కానీ మన పక్షంగా గొప్ప కార్యాలు మాత్రం చేయటం ఆపలేదు ఆయన. ఇప్పుడు గమనించుదాం. మనం ఆయన్ని ఘనపరచుటకు, సంతోషపెట్టుటకు మనం ఏమీ చేయట్లేదు, కానీ మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తూ ఉన్నారు. దెన్ హూ ఈజ్ హీ? ఎవరు ఆయన? దేవుడు అని చెప్పకండి, దేవుడి గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇంకా కృపామయుడు, దయామయుడు, కనికర సంపన్నుడు, ప్రేమపూర్ణుడు, రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం. వీటన్నిటికంటే కూడా ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? హీ ఈజ్ సర్వింగ్ అస్. గాడ్ ఈజ్ సర్వింగ్ అస్. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించిన మాట అంటే ఆ తలంపు ఏంటో తెలుసా? హీ ఈజ్ సర్వింగ్ అస్. మీరు బయలుదేరేటప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నారు? ఊరు వెళ్ళాలి, ఎవరిని ప్రార్థన చేసుకుంటున్నారు? చెప్పాలి అలా చెప్పండి అమ్మా. ఎవరి బస్సులో సీటు దొరకాలి, ఎవరు అడ్డం రాకూడదు అంటే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్. నువ్వెవరివే? నువ్వు పెద్ద లార్డ్వి, నువ్వు జమీందారువి, నువ్వు పెద్ద ఆఫీసర్వి, అధికారివి. ఆయన వచ్చి ఏం చేయాలి? వెళ్తున్నప్పుడు ఏం చేయాలా? ట్రాఫిక్ క్లియర్ చేసేయాలా. నువ్వు వెళ్ళగానే ముందు వచ్చి బస్సులు ఖర్చు వేసి ఉంచాలి నీకోసం ఆయన. నువ్వు దిగుతావు, నీ లగేజ్ ఇంకోళ్ళు పట్టుకోవాలా. నువ్వు బస్సులు దాహం వేసి వెంటనే వాటర్ ఇచ్చేవాళ్ళు కావాలి నీకు. దిగ్గానే అన్నం రెడీగా ఉండాలి అక్కడ. నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు వాళ్ళ దగ్గర వెళుతున్న పని వెంటనే సఫలపరచు ప్రభువా. నీకంటే ముందు ఇద్దరు బంటులోతులు వెళ్ళిపోయి అన్ని సరిపెడితే నువ్వు వెళ్ళి చక్కగా వెనకాల ధీమాగా వెళ్ళిపోయి చూసుకుని వస్తావు పని. అంతేగా చేస్తున్నాడుగా ప్రభువులాగా. ప్రభువులా సమకూరుస్తున్నారు కనుకనే మనకు పనులు అవుతున్నాయి, కనుకనే వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం, కనుకనే ఆ పనులు మనం జరిగించుకోగలుగుతున్నాం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన కొరకు మనం ఏమీ చేయట్లేదు, కానీ హీ ఈజ్ సర్వింగ్ అస్. దేవుడు మనకు పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన కోరుకున్నంతగా కృతజ్ఞత మన దగ్గర లేదు. ఆయన కోరుకున్నంతగా విధేయత మనలో లేదు. ఆయన కోరుకున్నంతగా విశ్వాసం మనలో లేదు. ఆయన కోరుకున్నంతగా కృతజ్ఞతా స్వభావం మనలో లేదు. అయినను మన పక్షంగా ప్రతీదీ నెరవేరుస్తున్నారు ఆయన. ఏ లోటు రాదు నీకు. పూటకు 2-3 కూరలు వేసుకుని తినొచ్చును, అంత సమృద్ధిని ఇస్తున్నారు నీకు. నీ శరీరంలో బ్లడ్ చక్కగా సర్క్యులేట్ అవడానికి ఆయన నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా, సర్క్యులేషన్ అంతటినీ చక్కగా నడిపిస్తున్నారు. నీ మనసు ఉల్లాసంగా ఉండే నీకేది అవసరమో దాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఆయన. వేడిగా ఉంది, ఫ్యాన్ వేసుకోవాలా? ఉంది. ఇంకా ఒక్కపోస్తుంది, ఏసీ కావాలా? అది కూడా ఇచ్చారు దేవుడు. నువ్వు అప్పుడప్పుడు బోర్ కొడితే మాట్లాడుకుని పక్కన ఎవరో కావాలా? ఎవరో ఒకళ్ళు ఇస్తున్నాడు దేవుడు. ఇంకా బోర్ కొడితే ఫోన్లో చూసుకోవచ్చు, అది కూడా ఇచ్చాడు దేవుడు నీకు. ఇంకా కాలక్షేపం కావాలి, టీవీ టెక్క నొక్కితే టీవీ ఓపెన్ అయిపోద్ది, రైట్? నీకు ఇంకా కావాలంటే బయటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్స్. ఎంత సదుపాయం అండి నీకు. చలివేస్తే కిటికీలు తలుపులన్నీ గట్టిగా బిగించేసుకుని ఓ రగ్గు కప్పుకుంటే ఎంత వెచ్చగా పడుకుంటున్నావో. ఎన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు ప్రభు నీకు. వర్షం వస్తే తడవకుండా వెంటనే నీ టాప్ ఏదైనా గొడుగో ఇంకోటి ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడు.
నీ పోర్టుకోలోంచే కారు బయలుదేరుతూ ఉంది. ఎన్ని సదుపాయాలు ఇస్తున్నారు నీకు దేవుడు. అంటే ఇంతగా దేవుడు మన కొరకు శ్రమపడి దాదాపుగా 2.5 లక్షల సెకన్లు ఈ నెలలో దేవుడు మనల్ని కాపాడితే మనము చేయవలసిన సేవ, ఆయన కొరకైనటువంటి పనిని పరిచయం మనం చేయలేకపోతున్నామంట. 48వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 48వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఎవరంట? గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎవరయ్యా అంటే గొప్ప దేవుడు. కనుక ఆయన చేసే కార్యాలు కూడా గొప్ప కార్యాలే చేస్తాడు. మనమేం చేస్తున్నామంటే మన బుద్ధి చిన్నది కనుక, మన జ్ఞానం చిన్నది తక్కువది కనుక చీప్గా దేవుడు వాడుకుంటున్నాం. మనం చీప్గా దేవుడు వాడుకుంటున్నాం. మనం ఒక అతనికి రోడ్డు మీద వెళుతుంటే ఒక రాయి దొరికిందట. రాయి దొరికి రోడ్డు మీద వెళుతూ రాయి ఏదో కొంచెం ఏదో ఒక ఆకారంలో ఉంది, చూడముచ్చగా ఉందని పట్టుకుని వెళుతూ ఉంటే ఈ పళ్ళు కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, కాటా వేసి తూకం వేసి అమ్ముకునే వ్యక్తి కనిపించాడు. అబ్బాయి దగ్గర మంచి రాయి ఉందని తీసుకుంటే, నా దగ్గరే కేజీ పావు కేజీ గ్రావులు రాళ్ళు ఇదేం చేసుకుంటాను, అయినా ఏదో బాగుంది కదా, మీరు బాగుంది అంటున్నారు కదా, తీసుకుంటానని చెప్పేసి ఆ రాయిని తీసుకొని ఆ రాయి బరువు తగ్గ పళ్ళు ఇచ్చాడంట. ఈ లోపల ఎవరో వచ్చారు, మంచి రాయే బాబు, ఆ పళ్ళుకి వదిలేసి 1/2 కేజీ పళ్ళు కోసం వదిలేసేవేంటి అనగానే, వద్దు నీ పళ్ళు వద్దని తీసుకొని వెళుతూ బంగారు షాప్కి వెళితే ఇదేదో రాయిలాగానే ఉంది కానీ ఓ 1000 రూపాయలు ఇస్తాను ఇచ్చే అన్నాయంట. ఈ లోపల ఇంకొక ఆయన పక్కన వచ్చాడు, కాదు ఇది చాలా మంచి రాయిలా ఉంది అనగానే అక్కడి నుంచి వెళ్ళి ఓ వజ్రాల షాపుకి వెళ్ళాడట. వెళ్ళి రాయి చూపించగానే ఇది వజ్రమయ్యా అని చెప్పేసి చాలా వెల చెల్లించి ఆ రాయిని తీసుకున్నాడంట. అంటే ఆ వజ్రాల వ్యాపారికి తెలుసు ఆ రాయి యొక్క విలువేంటో. కూరగాయల వ్యాపారికి ఏమర్థమైంది, దాని తూకం బళ్ళు సరిపోద్దు, కూరగాయలు సరిపోద్దు. ఆ కూరగాయల వ్యాపారికి అంతే తెలుసు. కానీ రాయి అదే. ఆయన గొప్ప దేవుడు, మనం ఎలా వాడుకుంటున్నాం ఆయన్ని? చీప్గా, తక్కువగా, ఇది 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 అనుకొని. ఎందుకంటే ఆయన మనం సేవించటం లేదు, ఆయన ఆజ్ఞలకు మనం లోబట్టడం లేదు, ఆయన అనుసరించేవారుగా మనం ఉండటం లేదు. కనుక మనం చిన్న కార్యాలే ఆశపడుతున్నాం, పొందుకున్నాం, కానీ నిజంగా గొప్ప కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడకుము, జోర్ఫియా గొంతులు వేస్తా సంతోషిస్తూ ఉండు. యెహోవా ఆయన ఎవరు అనుకున్నాం కీర్తనలోను? ఆయన గొప్పవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన గొప్పవాడు కనుక గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. మన వీధికి సంబంధించిన కార్పొరేట్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చానుకోండి, సహజంగా ఎలక్షన్ కాబట్టి ఒక ప్రామిసో లేకపోతే ఇంకోటి ఆశపడతాం. ఏ లెవెల్ ఆశపడతాం? ఒకవేళ డబ్బుల రూపంలో చెప్పుకుందాం, డబ్బులు జరుగుతూ ఉంటాయి కనుక, సహజంగా అలవాటు అయిపోయింది కనుక మామూలు జనాలకి డబ్బులు. కార్పొరేట్ వచ్చాడు ఎలక్షన్ క్యాంపెయిన్, మా పార్టీకి ఓటేయండి అనుకుంటాను. ఎంత ఆశపడతారు చెప్పండి? డబ్బులు ఆశపడుతున్నారు కదా మామూలుగా, బయట మామూలుగా అందరూ కూడా అలా వాళ్ళ లెక్కలు వెళ్దాం కొంచెం అర్థం కావటం కోసం. ఓ 500 ఇస్తే కార్పొరేట్ కనుక. అదే ఎమ్మెల్యేగా ఒక కంటెస్ట్ చేసి ఆయన వచ్చానుకోండి, ఇప్పుడు ఎంత ఆశపడతారు? ఓ 1000 రూపాయలు ఆశపడతారు. అదే ముఖ్యమంత్రి గారు స్వయంగా క్యాంపెయిన్కి వచ్చానుకోండి, ఇప్పుడు ఎంత ఆశపడతారు? లెవెల్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. కానీ యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడంట. దేశమా నువ్వు సంతోషించు. ఒకవేళ ఏప్రిల్ నెలలో
ఇంకా ఏదైనా నువ్వు సంతోషించడానికి ఏదైనా కారణం ఇంకా మిగిలిపోయి ఉందేమో. ఏప్రిల్లో ఇంకా పూర్తి సంతోషాన్ని నువ్వు అనుభవించకుండా ఏదైనా రీజన్ ఇంకా అడ్డుగా ఉందేమో. మే నెలలో నువ్వు బహుగా సంతోషించినట్లుగా ఆ గొప్పవాడైన దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ఏం చేస్తా అంటే ఆయన ఆ ఉరుముదని చాలా ఆశ్చర్యంగా ఉంటుందట. మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను ఆయన చేసేటువంటి దేవుడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలంట. ఈ సమ్మర్లో వేసవికాల సెలవులు వస్తాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్. అవునా? ఊరు వెళ్ళాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ సమ్మర్లో ఏదైనా నేర్చుకోవాలి ఖాళీగా ఉండకుండా. వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ సమ్మర్లో లేదా ఈ సీజన్లో ప్రమోషన్ వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్. రిజల్ట్స్ వస్తాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ కదా. ఏదో కొనుక్కోవాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇవన్నీ మనం అనుకొని కావాలని కోరుకున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన సేవిస్తూ ఆయన ఆజ్ఞలు అనుసరించే బిడవు నీవు ఉన్నావో, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాయంట. మహత్తైన కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్షముగా మే నెలలో ఈ గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. కొంచెం గట్టిగా చెప్పలేరా? గొప్ప కార్యాలు కదా. వేసవికాలం ఐస్ క్రీమ్ తిన్నావా అయ్యారు, అందుకని గొంతు పెగరట్లేదు అన్నట్టు మీ వాయిస్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గ్రహింపలేని గొప్పగా, అనూహ్యంగా, నిజమా ఇది జరుగుతుందా, ఇట్లా చేశాడా దేవుడు అని నీవు నీతో పాటు ఆశ్చర్యపోయేలాగా నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యము జరుగునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? మే నెలలో వాట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ యు ఆర్ గెటింగ్, దట్ యు ఆర్ గెటింగ్ అబండెంట్లీ. సమృద్ధిగా దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు నమ్మితే. కండిషన్ ఉంది అక్కడ, నువ్వు నమ్మితే. అందుకే మనం చదువుకున్నాం, మనం 14వ వచనంలో ఆజ్ఞలు అనుసరించిన ఎడలా, ఆయన సేవించిన ఎడలా, ఆజ్ఞలు పాటించిన ఎడలా అంటున్నాడు, ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇక నా జీవితం ఇంతేలే, ఇక నేను సరిపెట్టుకుంటున్నాను, ఇంకా ఎంత మంచి నాకేం అక్కర్లేదు, ఇక ఏదో అయ్యగారు ఇంక కాలక్షేపం అయిపోతుందండి, ఇంక చాలండి అన్నటువంటి నిరాశ నిస్పృహలలో నుంచి, వేరే మార్గము లేదు, వేరే దారి లేదు అనుకున్న పరిస్థితుల్లో నుంచి, ఇక నాకు వేరే అవకాశం లేదయ్యారు అన్నటువంటి పరిస్థితుల్లోంచి నువ్వు ఊహించిన దానికంటే మించినటువంటి కార్యములు, నీ ఊహకు అందని కార్యములు ఆయన నీ పక్షంగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. 126వ కీర్తన 3వ వచనం చూద్దాం. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మే నెల కొరకు డైరీ అయిపోయిందంట. 2024 మే నెల కొరకు దేవుని దగ్గర నీ పక్షంగా ఉన్న డైరీ దేవుడు రాసేసి ఉంచేశారు, ఏ రోజున ఏది ఇవ్వాలనేది ఆయన నిర్ణయించేసి ఉంచాడు. ఆయన గాడ్ హెస్ డిసైడెడ్ నీ కొరకు చేయబోయే గొప్ప కార్యాలన్నీ కూడా డైరీస్ చేయబడి ఉన్నాయి. ఇక రోజులు గడుస్తూ ఉండగా ఒక్కొక్కటి దేవుడు నీ కొరకు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం, మరో చదువుదాం. దేవుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు.
మనము సంతోషభరితులమైతిమి. మనము సంతోషభరితులమైతిమి. ఇంకా నీలో ఉన్న దుఃఖము, విచారము, బాధ, ఇంకా ఏదో దిగులు, ఇంకా ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో లేనట్లుగా, ఏదేదో నీ హృదయంలో కలుగుతున్న అలసడి, అలసట, సొమ్మసిల్లిపోయిన పరిస్థితి, ఏవేవో వాటన్నిటికీ బదులుగా దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తా ఉన్నారు. ఆమేన్. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశారు నీ కొరకు మే నెలలో ఇలా చేయాలని చెప్పేసి. నువ్వు ఆశపడితే, నువ్వు విశ్వసిస్తే, ఆయన సేవిస్తే, గాడ్ ఈజ్ సర్వింగ్ అస్. దట్స్ వై అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. మనకు ఆయన ఏది కావాలో గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తున్నారు కనుక ఆయన గొప్ప దేవుడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్నారండి. అమెరికా అధ్యక్షుడు చాలా గొప్పవాడు అంటారు కదా సహజంగా ప్రపంచ దేశాలను. ఆయన గొప్పవాడిని ఏ దేశం కొరకు చేసుకుంటాడు? ఆయన పనులు అమెరికా దేశం కొరకు చేసుకుంటాడు కనుక అమెరికా దేశస్తులు గొప్పవాడు. మనకేంటి? వాళ్ళు ఉంటే వాళ్ళు తింటారండి, మాకేమైనా పెడతారా ఏంటి? వాళ్ళు ఉంటే 3 పూటలు తింటారు, మేము ఉన్న 1 పూట తింటాం. మేము వాళ్ళు మాకెందుకు? అంతే కదా. కానీ దేవుడు మన పక్షముగా ఆ గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా అందుకు ఆయన గొప్పవాడయ్యాడు. ఆమేన్. ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఘనమైన కార్యములు చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయనను ఘనముగా ఎంచుచున్నటువంటి దేవుడు ఆయన. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇట్ వాజ్ శాంక్షన్డ్, డిసైడెడ్ by the God. He has already diagnosed the things which you are going to receive in the month of May. మే నెలలో నువ్వు పొందుకోబోతున్న ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన అప్పుడే చిట్టా రాసి ఉంచేశాడంట, జరిగించి ఉన్నాడు ఆయన. ఇక రోజులు గడుచుచూ ఉండగా, గంటలు గడుచుచూ ఉండగా, నిమిషములు గడుచుచూ ఉండగా, సెకండ్లు గడుచుచూ ఉండగా నువ్వు కాపాడబడటం మాత్రమే కాదు, అవి నీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి, అవి నీకు సప్లై చేయబడుతూ ఉంటాయి. కనుక గాడ్ ఈజ్ సర్వింగ్ అస్ ఇన్ ఏ గ్రేట్ వే. దేవుడు చాలా గొప్పదైనటువంటి ఆయన మార్గంలో మన కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కనుక కొద్దిసేపు మోకరించుదాం. కొద్దిసేపు మోకరించి ఆయన చేసిన కార్యాలు, ఈ ఏప్రిల్ నెలలో ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటూ ఏం చేయాలంటే మనము, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. 1 సమూయేలు 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవసరము. ఆయనను సేవించుట అవసరం. అది మనకి, మనం క్షేమంగా ఉన్నట్లుగా, ఆయన చేసే గొప్ప కార్యములు మనం పొందుకున్నట్లుగా, అనుభవించినట్లుగా ఇది మనకు అవసరమంట. అవసరమైన పని చేద్దాం, అనవసరమైన పనులు మానేద్దాం, వ్యర్థమైన వాటిని విడిచిపెడదాం. ఈ కృతజ్ఞత ప్రార్థన కూడిక నీ కుటుంబమునకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక.